హైకోర్టు మాత్రం అందుకు భిన్నంగా సిట్టు మీద నమ్మకాన్ని ఉంచి ఆగే పరిస్థితులు ఉంటాయా? కొద్ది రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కలిసి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తమకు న్యాయం చేశారు అంటూ ఒక వ్యాఖ్య చేశారు. ఆ తర్వాత పోలీస్ విచారణ మొదలైంది. ఆ తర్వాత సిట్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఆ రోజు ఆమె చేసిన వ్యాఖ్యను బట్టి ఏపీ పోలీసులు చేస్తున్న దర్యాప్తుకు ఆమె సమ్మతించారు, నమ్మకంగా ఉన్నారు అన్న ఒక అభిప్రాయం కలిగింది. ఇక బహుశా ఆమె సిబిఐ విచారణ లాంటివి కోరకపోవచ్చు అని అనుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినప్పటికీ కూడా జరుగుతుంది న్యాయం అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ న్యాయం జరిగే పరిస్థితి లేదు అని ఆమె కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆమె సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దాంతో పాటు ఆ పిటిషన్ లో కొన్ని కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసును మొత్తం నీరు గార్చే దిశగానే తీసుకెళ్తున్నారు. ఈ ఘోరానికి పాల్పడిన వారిపైన చర్యలు తీసుకునే ఉద్దేశం వీళ్ళకు ఉన్నట్టు కనిపించడం లేదు. కేవలం జూన్ 29వ తేదీన హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాబోతోంది. అప్పటి వరకు తాము ఏదో ఒక దర్యాప్తు చేస్తున్నామని నమ్మించి ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ ని క్లోజ్ చేయించడమే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకసారి హెబియస్ కార్పస్ పిటిషన్ మీద విచారణ క్లోజ్ అయితే ఇక ఆ తర్వాత ఇందులో విచారణ ముందుకు వెళ్లే అవకాశం లేదు. నిజాలు కూడా వెలుగులోనికి వచ్చే అవకాశమే లేనే లేదు. చాలా అనుమానాలు ఉన్నాయి. 40 రోజుల క్రితం అంటే సాయికృష్ణ అదృశ్యానికి సంబంధించి సిపి రాజశేఖర్ బాబుకు తక్షణమే సమాచారం ఉన్నప్పటికీ కూడా ఆయన 40 రోజుల పాటు స్పందించలేదు. 45 రోజుల తర్వాత కేసు నమోదు చేశారు. వీటన్నింటిని బట్టి చూస్తూ ఉంటే పెద్దవాళ్ల హస్తం కూడా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి రాష్ట్ర పోలీసులు ఈ సిట్టు దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదు, మొత్తం నిజాలు బయటికి రావాలి అంటే సిబిఐతో విచారణ జరిపించాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజుల క్రితం మరో పిటిషన్ కూడా హైకోర్టులోనే మరో ధర్మాసనం ముందు కూడా సిబిఐ విచారణ కోరుతూ వచ్చినప్పుడు సరే సిట్టు దర్యాప్తు ఏ విధంగా చేస్తుందో చూద్దాం అంటూ జూలై 6వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే ఇప్పుడు విజయలక్ష్మి గారు కూడా ఇంకో పిటిషన్ వేశారు. విజయలక్ష్మి పిటిషన్ ను జస్టిస్ రవినాథ్, జస్టిస్ సుబేందు ధర్మాసనం సోమవారం విచారించబోతోంది. ఇక్కడ హైకోర్టు మీద కూడా ఒక అనివార్య పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం హైకోర్టు వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ కూడా తాజాగా స్పందించింది, చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇదే జరిగి ఉంటే ఇది చాలా ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘనే. మాకు ఫిర్యాదులు వచ్చాయి, సాయికృష్ణను చంపేసి డెడ్ బాడీని బైక్ మీద తీసుకెళ్లి దహనం చేసి బూడిద కూడా లేకుండా చేసి నదిలో పడేసినట్టు, అంటే బూడిదని నదిలో కలిపినట్టు మాకు ఫిర్యాదులు వచ్చాయి అంటూ సిపికి డీజీపీకి నోటీసులు పంపించింది. వారంలోగా మొత్తం నివేదిక ఇవ్వండి, అసలు ఏం జరిగింది, ఏం చర్యలు తీసుకున్నారు, సీసీ ఫుటేజ్ ను రికవరీ చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఏంటి, అన్ని వారంలోగా రిపోర్ట్ ఇవ్వండి అని ఎన్హెచ్ఆర్సీ కూడా ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాన్ని కూడా తాము పరిగణలోనికి తీసుకున్నామని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే న్యాయవాదులందరూ కూడా ఈ కేసు సిబిఐకి అప్పగిస్తేనే ఈ రాష్ట్రంలో మానవ హక్కులకు భవిష్యత్తులో మనుగడ ఉంటుంది అని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్షాలు, కమ్యూనిస్టు పార్టీ అందరూ కూడా సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే స్వయంగా సాయికృష్ణ తల్లే ఏపీ పోలీసుల మీద నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం న్యాయం చేసింది అని గతంలో చేసిన వ్యాఖ్యను బట్టి ఆమె సిబిఐ విచారణ కోరకపోవచ్చు అనుకున్నారు. ఇప్పుడు స్వయంగా సాయికృష్ణ తల్లి కూడా సిట్టు చేస్తున్న దర్యాప్తు మీద, ఏపీ పోలీసుల దర్యాప్తు మీద మాకు నమ్మకం లేదు, కాబట్టి సిబిఐకి అప్పగించండి అని హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టు కూడా ఇక సిబిఐకి అప్పగించాల్సిన అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ హైకోర్టు ఇంత జరిగిన తర్వాత అన్ని ప్రతిపక్షాలు, మానవ హక్కుల కమిషన్, న్యాయవాదులు అందరూ డిమాండ్ చేసిన తర్వాత కూడా ఈ కేసు అన్నది సిబిఐ వరకు వెళ్ళకపోతే పౌర సమాజం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. పౌర హక్కుల సంఘాల నుంచి ప్రతిపక్షాల వరకు, సాయికృష్ణ తల్లి నుంచి న్యాయవాదుల వరకు అందరూ కూడా ఈ కేసును సిబిఐకి అప్పగిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి అని చెబుతూ ఉన్న నేపథ్యంలో హైకోర్టు మాత్రం అందుకు భిన్నంగా లేదు, ఏపీ పోలీసులు, సిట్ అధికారులు దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వస్తాయి అని సిట్టు మీద నమ్మకాన్ని ఉంచి ఈ కేసును సిబిఐకి అప్పగించకుండా ఆగే పరిస్థితులు ఉంటాయా అన్నది ఒక ప్రశ్న. కాబట్టి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది వేచి చూడాలి. హైకోర్టుకు మాత్రం ఇది ఒక పరీక్ష లాంటిదే.